హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఏపీపీఎస్సీ వారు వెబ్ నోటీస్ అయితే విడుదల చేయడం జరిగింది. మొత్తం 8 రకాల పోస్టులకు సంబంధించి వాటికి సంబంధించిన ముఖ్యమైన తేదీలు అయితే రావడం జరిగింది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుండి మీరు యాక్సెస్ చేయొచ్చు. సో తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అఫీషియల్గా ఏపీపీఎస్సీ మనకు ఈ వెబ్ నోట్ అయితే ఈరోజు ఈవినింగ్ ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా ఈ వెబ్ నోట్ అయితే ఇస్తాను, కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఈ వెబ్ నోట్లో మనకు క్లియర్గా మెన్షన్ చేశారు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నాము. ఏదైతే 2024లో నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారో 8 రకాలకు సంబంధించి వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ని 27th ఏప్రిల్ నుండి 30th ఏప్రిల్ వరకు కండక్ట్ చేస్తామని చెప్పి షెడ్యూల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ తేదీలలో ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తామని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఏ పోస్టులకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అంటే అసిస్టెంట్ డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్లో, లైబ్రేరియన్ మెడికల్ అండ్ హెల్త్ సబార్డినేట్ సర్వీసెస్లో, అసిస్టెంట్ ట్రైబల్ ఆఫీసర్, నెక్స్ట్ వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ వెల్ఫేర్ అండ్ డిఫరెంట్లీ ఏబుల్ సంబంధించిన డిపార్ట్మెంట్లో, అసిస్టెంట్ కెమిస్ట్ ఏపీ గ్రౌండ్ వాటర్ సర్వీసెస్లో, అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్, నెక్స్ట్ వచ్చి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్. సో ఈ పోస్టులు అన్నిటికీ కూడా మనకు కామన్ ఎగ్జామ్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీకి సంబంధించి పేపర్ 1 ఎగ్జామ్ వచ్చి 28th ఏప్రిల్ మార్నింగ్ 9:30 AM నుండి 12 noon వరకు అయితే జరుగుతుందండి. సో మార్నింగ్ 9:30 నుండి 12 వరకు మనకు దీనికి సంబంధించిన జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీకి సంబంధించిన పేపర్ 1 అన్నిటికీ కామన్ ఎగ్జాము అదైతే జరుగుతుంది. సబ్జెక్ట్ పేపరు అన్నిటికీ డిఫరెంట్ డేట్స్లో జరుగుతుంది. సో మనం అదైతే చూసుకొని ఎగ్జామ్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ పేపర్ టౌన్ ప్లానింగ్ సంబంధించి 28వ తేదీ మార్నింగు ఆఫ్టర్నూన్ రెండు కూడా ఉంటాయి. సో అలాగే లైబ్రేరియన్ పోస్టులకు కూడా ఆఫ్టర్నూన్ మార్నింగ్ 2 పూట్లు కూడా ఉంటాయి. సో అదైతే మనం చూసుకోవాల్సి అయితే ఉంటుంది, క్లారిటీగా చూసుకొని ఎగ్జామ్కి అయితే అటెండ్ అవ్వాలి. అసిస్టెంట్ డైరెక్టర్ వెల్ఫేర్కి మాత్రం మార్నింగ్ ఒక పూట, ఆఫ్టర్నూన్ ఒక పూట మాత్రమే ఎగ్జామ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చి అసిస్టెంట్ ఎలక్ట్రికల్కి కూడా మార్నింగ్ ఒక పూట మాత్రమే ఎగ్జామ్ అయితే ఉంటుంది. స్టాటిస్టికల్ ఆఫీసర్ ఇక్కడ దీనికి కూడా పేపర్ 2 మాత్రమే ఉంటుంది. ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్కి మార్నింగ్ ఆఫ్టర్నూన్ అయితే ఉంటుంది. సో ఈ ఎగ్జామ్స్ అన్నింటినీ కూడా మనకు 4 districtsలో మాత్రమే కండక్ట్ చేస్తున్నారు. విశాఖపట్నము, కృష్ణా, చిత్తూరు, అనంతపూర్లో మాత్రమే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. మనకు 1 week or 10 days బిఫోర్ హాల్ టికెట్స్ వస్తాయి, చూసుకొని ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడుందో అక్కడికైతే వెళ్ళి ఎగ్జామ్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. సో ఇది ఈ ఉద్యోగాలకు సంబంధించిన 8 రకాల ఉద్యోగాలకు సంబంధించిన లేటెస్ట్ వెబ్ నోట్ని మనకు ఏపీపీఎస్సీ వారు విడుదల చేశారు. జాబ్ క్యాలెండర్ను 12వ తేదీ రిలీజ్ చేస్తాము అన్నారు. సో మనకు 12వ తేదీ ఎటువంటి అప్డేట్ వచ్చినా ఏపీపీఎస్సీకి సంబంధించి మన ఛానల్లో వస్తుంది. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. తప్పకుండా వీడియో అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.